హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని అంగన్వాడీ అనుబంధ సిఐటియు, సిఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడి సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో అంగన్వాడీ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలతో అంగన్వాడీలపై పని భారం పెరిగినా వేతనాలు మాత్రం పెరగటం లేదు. అంగన్వాడీ ఉద్యోగులకు తగిన వేతనాల పెంపు, పెండింగులు బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న విజయవాడలో నిర్వహించే ధర్నాకు అంగన్వాడీలు తరలి రావాలంటూ కరపత్రాలు పంచారు. ఇక ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి లలిత తదితరులు పాల్గొన్నారు.